ఈ సుత్తి ఇవన్నీ పట్టుకొని ఎక్కడికి వెళ్తుందని చూస్తున్నారా? ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. యాక్చువల్లీ మా చెల్లి మీద స్నేక్ ప్రాంక్ చేద్దామని చెప్పేసి పాము అయితే తీసుకొచ్చాము. అది హిట్ అయిందా లేదా ఫ్లాప్ అయిందా చూద్దాం రండి. నమస్తే పీపుల్, ఫస్ట్లీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మను వ్లాగ్స్. ఈ స్నేక్ అయితే ఇక్కడ పెట్టేసి దానిపైన కొంచెం చెత్త అవైతే వేసేస్తున్నాను, ఎందుకంటే తనకి కనిపించినట్టు ఉండాలని చెప్పేసి. కనిపించినట్టు ఉండాలని చెప్పేసి సక్సెస్ఫుల్లీ మిషన్ అయితే కంప్లీటెడ్. ఇంకా రండి మా ఇంట్లో ఏముందో చూద్దాం. అయితే చాలా పాములు వచ్చాయి మేము ఉన్నప్పుడు, ఇంకా మేము లేనప్పుడు ఉండవా అని కదా, మేము లేనప్పుడు అయితే రావడం ఆపేసినట్టున్నాయి. అసలు మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మేము చిన్నప్పటి నుంచి ఉండేవాళ్ళము. మేము ఉన్నప్పుడు అయితే చాలా పాములు వచ్చేవి. ఇంత చెత్తగా ఉంటే పాములు రాకేమొస్తాయి అని మీరు అనొచ్చు, కానీ అప్పట్లో నీట్ గా ఉండేది. ఇది మేము వదిలేసి 2 years అవుతుంది. ఇంకా అప్పటి నుంచి మేము పండించిన ఒడ్లు కామాల ఒకసారి ఇందులో వేశారు. ఇంకా అప్పటి నుంచి ఇలాగే ఉంది, ఇంకెవరు పట్టించుకోలేదు దీన్ని. ఇంకా మా ఇంట్లో ఉండే పాత సామాన్లు అన్ని తెచ్చి ఇక్కడ పెట్టేసేవాళ్ళు అనమాట. ఇక్కడ నుంచి మేము ఎప్పుడైతే షిఫ్ట్ అయిపోయామో అప్పటి నుంచి ఇక్కడ ఎలుకలు జీవించడం స్టార్ట్ చేసాయి. మేము ఉన్నప్పుడు కూడా ఉండేవనుకోండి, అప్పుడు పిల్లిని పెంచేవాళ్ళం మేము. అంత పెద్దగా ఏమి ఉండేవి కాదు, ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళిపోయాయి, ఎందుకంటే పిల్లి దెబ్బకి రావన్నమాట. ఇంకా మన రంగంలో దిగాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. ఆల్రెడీ మా అన్న క్లీన్ చేస్తా ఉన్నాడు. క్లీన్ చేయడం అంటే అక్కడ ఉండే పాత బస్తాలు అండ్ పాత చిన్న చిన్న సామాన్లు అవన్నీ బయట వేస్తున్నాడు. అండ్ నా చిన్నప్పటి బుక్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. అండ్ ఇక్కడైతే మాకు ఒక గూడు లాగా కనిపించింది. భయపడ్డాడు మా అన్న తీద్దామంటే, ఎందుకంటే పాములు ఏమైనా ఉంటాయని చెప్పేసి. సో ధైర్యం చేసుకొని అయితే ఆ ఫోటో తీసేస్తే దాని వెనకాల పెద్ద గూడులా ఉన్నింది. యాక్చువల్లీ అక్కడ చూస్తే ఏమీ లేదు, అదంతా చెత్త, ఎలుకలు పేర్చి పెట్టేసి అక్కడ. మేమున్నప్పుడే అన్ని పాములు వచ్చాయంటే ఊహించుకోండి. అన్ని పాములు అంటున్నావు, లేస్తే ఎన్ని పాములు వచ్చాయని మీకు డౌట్ రావచ్చు. ఓకే, ఒకవేళ దీనికి కానీ ఎక్కువ వ్యూస్ వస్తే ఐ విల్ టెల్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఒక వీడియో చేస్తాను. ఆ పాములు అంటే నేనున్నప్పుడు మాత్రమే వస్తాయి, నా కోసమే వస్తాయి అనిపిస్తుంది నాకు తెలిసి. ఒకరోజు మా నాన్న అయితే చేలోకి వెళ్ళాడు, నేను వచ్చేసి టీవీ చూస్తూ ఉన్నాను అనమాట స్కూల్ నుంచి వచ్చి. నెక్స్ట్ పైన నుంచి పాము కింద పడింది. అంటే అది సౌండ్ వచ్చింది, జస్ట్ పైన వైర్లు అవి పెట్టున్నాం, అవి ఏమన్నా కింద పడింది అనుకున్నాం. అది పాకుతూ బెడ్ మీదకి వచ్చేసింది. ఇంకా అంతే, బయటకు వచ్చేసి అరిచేసా అనమాట. అలా చాలా స్టోరీస్ ఉన్నాయి. ఆల్రెడీ మేము అక్కడ క్లీన్ చేస్తుంటే మా అక్క కాల్ చేసి ఇక్కడ ఒక పెద్ద పాము వచ్చింది రండి అని చెప్తే వచ్చామన్నమాట. నాకైతే డౌట్, వీడు కొడతాడో లేదో, ఏదో కొట్టేస్తామని వచ్చి అంతా తీస్తా ఉన్నాడు. నేనైతే దరిదాపుల్లోకి కూడా వెళ్ళాల, దూరం నుంచి జూమ్ చేసి మరీ వీడియో తీస్తున్నా. ఇంకా అంతా వెతికి ఫైనలీ పాము అయితే అక్కడ లేదు, అది ఎటో వెళ్ళిపోయినట్టుంది. సో ఇంకేం చేస్తాం, కామ్గా వచ్చేస్తాం అంతా నీట్ గా చూసేసి. ఐ థింక్ మీకు ఒక డౌట్ రావచ్చు, నీకు పాములంటే అంత భయం అన్నావు, మరి పాము కొడుతుంటే చూడ్డానికి వెళ్ళావా అని. నాకు పాములు అంటే చాలా కన్నా ఇంకా ఎక్కువ చాలా భయం. కానీ అవి ఎవరింటికైనా వచ్చాయంటే చూడాలంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. పాము యాక్చువల్గా నేనైతే చాలాసేపు వెయిట్ చేశాను పాముని చూస్తుందేమో అని చెప్పేసి. ఆ పిల్ల అసలు చూడలేదు. ఇంకా నేనైతే చెప్పి భయపిద్దామని అయితే ఫిక్స్ అయ్యాను, కానీ ఆ పిల్ల అస్సలు భయపడలేదు. సరే అని మా బ్రౌనీ మీద అయినా ఫ్రాంక్ చేద్దామని అయితే తీసుకెళ్ళి వేసాను అనమాట. అవును, అయినా మేము ఎందుకు క్లీన్ చేస్తున్నామో చెప్పలేదు కదా. మా అన్న ఇక్కడ కోళ్ళను పెంచుదామని అయితే అనుకుంటున్నాడు. సో ఇక్కడంతా క్లీన్ చేసి కోళ్ళు అయితే పెట్టేద్దాం అనుకున్నాడు. నేను ఆ రబ్బర్ పంప్ మా బ్రౌనీ పైన వేసేసాక ఐ థింక్ దాని రియాక్షన్ ఇదే అనుకుంటా. నేను అమరుణ్ణి, అంత ఈజీగా పోను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.